మార్కెట్లా ఏదైనా వస్తువు వచ్చిందంటే తక్కువ ఖర్చులో తయారు చేయాలి, తక్కువలా పబ్లిక్ ఇయ్యాలి. గప్పుడే కాయిషేస్తారు, నలుగురు కొంటారు, మంచిగుంటే ఇంకో 10 మందికి చెప్తారు. హగో గట్లొచ్చిందే గిది. ఇంతకు ఏం తయారు చేసిండ్రు, దేంతో చేసిండ్రో చూడుర్రి. తోలే కానీ జంతువుల చర్మంకెళ్ళి తీసింది కాదు, పండ్ల తొక్కలతోటి తయారు చేసిండ్రు గుజరాత్ రాష్ట్రం సూరత్ల. ఖరాబైన షేపులు మిషన్ల తిప్పి గా పిప్పిని ఎండబెట్టి కొన్ని తీర్ల పౌడర్లు కెమికల్లు కలిపి గిది చేస్తున్నారట. తోలుతోటి చెప్పులు, బూట్లు, బ్యాగులు, పర్సులు, బెల్టులు ఇట్లా తీరొక్కటి తయారు చేస్తారు. ఎక్కువ మట్టుకు జీవాలకెళ్ళి తీసిన ఏముంటాయి, మళ్ళా రేట్ ఎక్కువ. ఇదైతే తక్కువ ఖర్చులో తయారు చేయొచ్చు, పబ్లిక్ కు తక్కువలో ఇయ్యొచ్చు అని ఈ ఉపాయం చేసిండట గుజరాత్ లో ఈ అన్న. હિમાચલ પ્રદેશના એપલ વેસ્ટ સાથે કનેક્ટ કર્યો. એ કનેક્ટ કરીને ત્યાંનું વેસ્ટ હું સુરત લાવ્યો. સુરત લાવીને મેં જે કોટેડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ કોટેડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આ વેસ્ટમાંથી બનાવેલા પાવડરને મિક્સ કરીને એપલ લેધર ડેવલપ કર્યું. షేపులు బగ్గ పండిచ్చే సిమ్లా కాశ్మీర్ కెళ్ళి ఖరాబైన ఆపిల్స్ తెప్పించి గిట్లా వాడుతున్నారట. మరి దీంతోటి ఫాయిదా ఏందంటే షేపులు పండించేటోళ్ళు ఖరాబైన వేస్ట్ గా పడేయకుండా ఈ కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కొంత ఆమ్దాని. దీంతోటి తయారు చేసిన వస్తువులు మార్కెట్లకు వస్తే కొనేటోళ్లకు ఫాయిదా. రెండు తీర్ల లాభమే మళ్ళా.